భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తాను. బుచ్చిరెడ్డిపాళెం అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి ఎంపీడీఓ కార్యాలయంలో చాలా సంవత్సరాల నుంచి ఒక చెట్టు వాడిపోయి వెండిపోయి ఆ కొమ్మలు తరచుగా కోదండరాంపురంలో ఉన్నటువంటి ప్రజల మీద, పిల్లల మీద, రోడ్ల మీద, వాళ్ళ ఇళ్ల మీద పడుతూ నానా ఇబ్బందులు పెడుతుంటే ఇప్పటి వరకు అనేక మార్లు కోదండరాంపురంలో నివసించే ప్రజలు అధికారులకు విన్నవించినా కానీ, అయ్యా ఆ చెట్టు కొమ్మలు ఇరిగిపోతున్నాయి, మా ఇళ్ల మీద పడుతున్నాయి, మేము బిక్కుమని బతుకుతున్నాం, మాకు ప్రాణరక్షణ కల్పించండి, ఆ చెట్టును తొలగించమని అనేక సార్లు అధికారులకు విన్నవించుకోవడం జరిగింది. అయినా కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అధికారులు ప్రజలు ఇచ్చిన అర్జీలని చెత్త బుట్టలో వేస్తూ ఆ చెట్టు గురించి పరిశీలించకుండా, ఆ చెట్టును ఏ విధంగా తొలగించాలా, ప్రజలకు మనం ఏ విధంగా రక్షణ ఇవ్వాలా అని ఆలోచించకుండా ఉండడాన్ని భారతీయ జనతా పార్టీగా తప్పుపడుతున్నాం. నిన్నటి రోజు కూడా 3 పెద్ద కొమ్మలు ఇరిగి రోడ్డు మీద పడ్డాయి. ఆ కొమ్మలు ఇరిగినప్పుడే అక్కడ ఎవరన్నా కూర్చో ఉన్నా కానీ, ఆ దోవన ఎవరన్నా వెళ్తున్నా కానీ, పిల్లలు ఆడుకుంటున్నా కానీ వాళ్ళ మీద పడితే వాళ్ళ ప్రాణాలు ఏమయ్యాయి, వాళ్ళకు దెబ్బలు తగిలితే వాళ్ళ ప్రాణాలు పోతే ఎవరు దిక్కు దానికని మేము ప్రశ్నిస్తున్నాం. వెంటనే అధికారులు స్పందించాలా. ఆ చెట్టుని ఏ విధంగా అయినా సరే తొలగించి ప్రజలకు రక్షణ కల్పించాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ అర్బన్ అధ్యక్షుడు రామిశెట్టి కళ్యాణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజలతో కలిసి స్థానికులతో కలిసి మేము వినతి పత్రం సమర్పించడం జరిగింది. వెంటనే ఆ వినతి పత్రం మీద చర్యలు తీసుకోవాలా, చెట్టు గురించి ఆలోచించాలా, ప్రజలకు ప్రాణభిక్ష పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.